ఏయ్ రా సక్కనోడమ్మ సందమా అమ్మ రాక రాక ఎందుకు వచ్చా అయ్యి రామ్మ ఏంటనుకున్నారు ఈ పచ్చపాములు పచ్చపాములే పసిరిపాములు అంటారు కదా అలా ఉంటాయండి బొబ్బర్లండి బొబ్బర్లా ఇవాళ నాకు మా సంతలోకి వెళ్ళాను సంతలోకి వెళ్తే ఈ పచ్చగా భలేగానే అతను పాములులాగా బొబ్బర్లో ఇంకా ఎప్పుడూ వండుకుంటే మనకు అత్తమంది దొరకవి తిన్నా ఎప్పుడన్నా నువ్వు తిన్నాను గొబ్బరి పాలు వేసుకుని వండుకుంటే ఈ బొబ్బరు అసలు నా సామిరంగా భలే ఉంటదండి అప్పుడు మా అమ్మమ్మ ఈ బొబ్బర్లోను గొబ్బరి పాలు వేసి ఉంటుంది కమ్మదనమే కమ్మదనం అసలు నేను మామూలుగా బొబ్బర్లు కూర తిన్నాను కానీ కొబ్బరి పాలతో ఎప్పుడు తెలియదు ట్రై చేయను అయితే కొబ్బరి పాలు వేసి తినలేదు ఎప్పుడు కొబ్బరి ఎలా తిన్నారు మీరు బొబ్బర్లు అంటే బొబ్బర్లు మామూలుగా ఉండేది వండుకుని తిన్నారా అయ్యి బాబు గొబ్బరి పాలు కమ్మదనమే వేరండి బాబా చాలా రుచిగా సరే అయితే ఉండదు అన్నాను మీరు ఇంకో అండ్ ఈయన నేను ఎప్పుడు అనలేదు ప్రయత్నిస్తానంటే ప్రయత్నించట్లేదు ఎక్సలెంట్ గా ఉంటానండి ఇదేంటి పాలు వేయటం అనేది ఇది కానీ దీన్ని వండటానికి ఇదే నాకు వచ్చింది వండేస్తాను పాలు వేయటం అనేది తెలియదు నేను ఇప్పుడు చూడలేదు అంటున్నాను అంతే మా అమ్మమ్మ తీసుకురమ్మంటారు లేదని ఎక్కడి నుంచి ఏలోంచి రప్పిస్తాను వచ్చేసి కూర వండినట్టు అన్ని చేసి వెళ్ళిపోయినట్టు ఉంటదండి నాకు ముద్ర కూడా తినిపించేసినట్టు వచ్చేది ఇంక అవసరం లేదు అయితే ఎందుకు ఇవి ఉండాలా మరి నేచురల్ గా ఉండాలి కదా మా మామి లేకపోతే బొబ్బర్లు తేలేదరా గొల్లిగా అని చెప్పి వెళ్ళిపోద్దండి ఇవన్నీ పక్కన పెడితే చాలా రోజులు అయిపోయిందండి 40 రోజులైంది హట్ట దగ్గరికి వచ్చి అవును చాలా ఒక అరగంట సేపు ఇలా కూర్చొని ఆస్వాదించాం ఇదంతా అసలు విషయం ఏంటంటే అదే నాకు బట్టలు పెట్టే వరకు ఇక్కడికి రాకూడదు అని చెప్పేసి 2 వీడియోలు బయట తీసామండి నిన్న ఆల్రెడీ పెట్టేశారు ప్రసాద్ వీడియోలో చూసారు కదా బట్టలు పెట్టడం అయిపోయింది ఇక నుంచి మా వీడియోలు ఇక్కడే వస్తూ ఉంటాయండి మనకి ఈ కాంచి రాత్రి మాటలు కూడా చేసి వంటలు ఉంటాయండి అయ్యి మొత్తం అన్ని రకాల టిఫిన్లు అన్ని చేస్తామండి ఎగిరేయి పాకే అంటాడు రాత్రి పూటలు చేసేద్దాం అంటాడు చేసినప్పుడు అరే ఇదేంటి అని వాళ్ళు ఆశ్చర్యపోయేలాగా ఉండాలి కానీ ఇక నుంచి చేసేద్దాం అంటాడు అత్తమాన అదండి చెప్పాడు కదండి ఇప్పుడు అదండి వెరైటీగా మనోడు బొబ్బర్లు తెచ్చాడు సంతలోంచి సంతలోకి వెళ్ళి సంతలో తెచ్చాడు కొబ్బరి పాలు వేసి ఇలా అమ్మమ్మ ఉండేదంట అది కొబ్బరి పాలతోటి ఇప్పుడు ఈ బొబ్బర్లు వండుతానండి టేస్ట్ అయితే ఎలా ఉంటుంది నాకు తెలియదు బాగుంటుంది నెంబర్ బొబ్బర్లు చాలా బాగుంటుంది తెలుసు కదా బొబ్బరు ప్రోటీన్ ప్లస్ ఫైబర్ ఈ 2 ఉంటాయండి దీంట్లోనే అసలు మంచి ప్రోటీన్ ప్లస్ ఫైబర్ రిచ్ ఫుడ్ అనమాట చక్కగా వండుకొని తిందాం మీరు కూడా చూడండి ఎలా వండుకోవాలో అది బొబ్బర్లు ఎవరన్నా ఈ కూర తిని ఉంటే కనుక ఎలా ఉంటుందో ఒకసారి మనకి కామెంట్ పెట్టండి చూద్దామండి ఎంత బాగుంటుందని పెట్టండి మర్చిపోకండి ఏం చేయండి నేను ఇప్పుడు నువ్వేం చేస్తా బొబ్బరికాయలు చేసి పాలు తీసేనా పాలు తీసేస్తాను బొబ్బలు కొయ్యాలి ఈ ముక్కలు కొత్త అది కోరే లోపు కోరేస్తాను బొబ్బరు కోరేసి ఏం చేసేస్తాను పొయ్యలకి ఇచ్చేస్తాను చాలా రోజులు అయిపోయింది పొయ్యలకి ఇచ్చి నాకు ఎంత ఆనందం వచ్చేదో పొయ్యలకి గిర్ర గిర్ర తిప్పేచ్చింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అని చెత్తనే ఇప్పుడు మనకి కొబ్బరి పాలు తీయాలంటే చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకొని మిక్సీలు వేసి పట్టేసుకుంటున్నారు కదండి ఇప్పుడులో పూర్వకాలం పద్ధతిలో ఇలాగ కోరుకుని దీన్ని మొత్తం కోరేసేవారండి కొబ్బరిని కోరేసి కొన్ని నీళ్ళు వేసి పిండేవారండి బాగా పిండేవారు చేతితో పిండేసి తర్వాత గుడ్డలో వేసుకొని గుడ్డతో కూడా బాగా పిండితే ఆ రకంగా తీసేవారండి పాలు ఇప్పుడు నేను పాతకాల పద్ధతిలో తీయబోతున్నాను పాలు కొన్ని నీళ్ళు వేసుకుంటున్నాను నీళ్ళు వేస్తే మనకి పాలు తొందరగా వస్తాయండి
బాగానే వచ్చినాయండి పాలు. ఇప్పుడు దీంట్లో చక్కగా కొంచెం చక్కెర వేసుకొని తినేచ్చు దీన్ని. కొబ్బరి పాలతో బొబ్బరికాయలు కూర వండడానికి సంబంధించిన పదార్థాలన్నీ కూడా రెడీ చేసుకున్నానండి. కూర వండుకున్నప్పుడు డైరెక్ట్గా వండుకుంటూ ఏమేమి పదార్థాలు వేసుకోవాలో చూద్దాం. మట్టి పాత్ర పెడతానండి ఫస్ట్. ఒక 3 చెంచాల వరకు నూనె పోస్తున్నానండి ఫస్ట్. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఒక 1/2 చెంచా జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర చిటపట్లు ఆడుతుండగానే ఒక 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలండి, ఇవి కూడా వేసేసుకోవాలి. దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. కరివేపాకు చిదుముకొని వేసుకుంటే మంచి రుచి ఉంటుందండి కూర. ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ మంచిగా మగ్గిన తర్వాత ఒక చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇప్పుడే దంచి పెట్టుకున్నాం పక్కకి. ఈ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత ఒక 2 టమాటాలు ఇలా ముక్కల కింద కోసి పెట్టుకున్నాం. ఈ ముక్కలు కూడా వేసేసి ఒక కొంచెం సేపు మగ్గించాలండి. ఈ టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఓ చిటికెడు పసుపు వేస్తున్నాను. ఒక 2 చెంచాలు కారం వేసుకుంటున్నాను. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. కారం కూడా ఒకసారి వేపేసుకుందాం పచ్చివాసన పోయే వరకు. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న బొబ్బర్లు వేసేస్తున్నానండి ఇప్పుడు. బొబ్బర్లను కూడా ఒక 2 నిమిషాల పాటు నూనెలోనే ఇలా మగ్గించుకోవాలండి. మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనిద్దామండి బాగానా. ఈ నూనెలో కొంచెం మగ్గినాయి అనమాట ఇప్పుడు బొబ్బర్లు. ఇప్పుడు దీంట్లోనే హోమ్ మేడ్ గరం మసాలా అండి ఇది కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా ఈ టైంలో కొంచెం ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోండి. కొబ్బరి పాలు ఉంటే కొబ్బరి పాలు పోసుకోండి, లేకుంటే నీళ్ళు పోసుకోండి. మేము కొబ్బరి పాలు వేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే కూర రెడీ అయిపోద్దండి. మధ్యలో మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలండి, మాడు పట్టుకుంటా. ఇలా మనం ఇందులో పోసుకున్న పాలు ఇలా దగ్గరికి అయిన తర్వాత చక్కగా ఉడికిపోయిందండి. లాస్ట్లో ఇలా కొంచెం కొత్తిమీర చల్లేసుకొని కలిపేసుకొని దింపేసుకోవడమే. ప్రసాద్, ఓయ్ కూర రెడీ అయిపోయింది. అరటాకులు తెత్తవా? తెచ్చి. బాగారు ప్రసాద్ రా. గొబ్బరి పాలు బొబ్బరికాయ కూర ఉండే మొత్తం మీద ఏడేడిగా వెరైటీ వెరైటీ కూరలన్నీ అడుగుతున్నావుగా మరి. మరి తినేస్తాను నేను. అయ్యో సరిపోట్లేదే. సరిపోద్దే. కూర్చో నదైపోయిందండి మరి. అది అబ్బా కొబ్బరి పాలు మామూలు టేస్ట్ ఇవ్వలేదు గురు.
బొబ్బరి ముక్క ఆ, ఇంకా బాగుంది. బొబ్బరి ముక్క అన్నట్టు ఉందండి. నేను అనుకున్నాను కొబ్బరి పాలు వేస్తే ఏముందిలే, బొబ్బర్ల కూర ఎలా ఉందో అలాగే ఉంటుంది అనుకున్నా కానీ కొబ్బరి పాలు వల్ల రుచి 2 ఇంతలు అయిందండి. అదిరిపోయింది. పెట్టింపోయింది. మంచి ఫ్లేవర్ వచ్చింది కొబ్బరి పాలతోటి. అబ్బా ఆహా, అదిరింది. బాబాయ్ కంగారు వచ్చేస్తున్నావు. అంటే ఎంత అనుకున్నాను నేను. అంటే ఇంత కమ్మగా ఉండేటప్పుడు కూర లోన నవ్వుతూ ఉండగానే ముద్ద రెడీ చేసేసుకున్నాను నేను. సరిపోయిన ఉప్పు కారాలు ఆ, చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. అబ్బా మీరు కూడా ట్రై చేయండి. కొబ్బరి పాలతోటి డిఫరెంట్ టేస్ట్ వచ్చిందనమాట. బా, ఆ చేసిన విధానం కూడా చూసారు కదండి. చక్కగా అన్ని సంపాల్లో ఏది ఎటైనా కాయలు అన్ని వేసాడండి. ఆ, మట్టిది మంచి మూకుళ్ళో వేసి పొయ్యిలో పిల్లట్టి అందంగా శుభ్రంగా వండేయడం అంట. కమ్మదనమే కమ్మదనం. పొయ్యిలో పొల్లెట్టి పొయ్యి కింద పిటకెట్టి అన్నట్టు. ఎక్సలెంట్ టేస్ట్, చాలా బాగుందండి. ఇలాగా కూరల్లోనే కొబ్బరి పాలు అది కేరళ వాళ్ళు వేసుకుంటారండి ఎక్కువ. కేరళ స్టైల్ అనమాట. అంటే అక్కడ కొబ్బరి తోటలు మనకంటే ఎక్కువ ఉంటాయి కదా. అవును. వాళ్ళు ప్రతి దాంట్లో కూడా కొబ్బరి పాలు వేసుకోవడం, కొబ్బరి నూనెతో వండుకోవడం అలాంటివన్నీ చేస్తారండి. కూర అండి నీకు అత మూలంగా తింటానండి. తిను, అక్కడ కూర నేను తినేయగలను. తిను. నేను ఎడతలేదు కోతేస్తున్నాను నాకు. సరదాగా అంటున్నానండి. ఆయన వేసేది ఏముందండి, ఆయన వండింది నా కోసం కదండి. నేను తిన్నాకే మిగిలింది ఏమన్నా ఉంటే. వాళ్ళు కూడా ఏదో చికెన్ ఏదో ప్లాన్ చేసాడు మనోడు ముందు. చాలా రోజులు అయింది కదా, ఏదో వెజ్ కర్రీ వండుదోలే. మనం వెజ్ కర్రీ వండు కూడా చాలా రోజులు అయిపోయిందండి. గత 10 వీడియోలు, లాస్ట్ 10 వీడియోలు కూడా నాన్ వెజ్జే. రొయ్యలు, చేపలు. ఏంటంటే తినాలంటే చికెన్ మటన్లో ఉండాలంటే వెజ్ కర్రీలో కూడా రారాజులో ఉండాడండి నా. నాకు బాగా నచ్చిందంటే రీజన్ అంటే చెప్పనండి. ఆయనకన్నా ముందు నేనే తినేసాను. మీ అమ్మమ్మ గుర్తొచ్చిందా? మా అమ్మమ్మనే మర్పించేశారు. అంటే ఈయనకే గుర్తొచ్చింది కదా, మరి మా అమ్మమ్మ నాకు గుర్తు రాలేదంటే మర్చిపోయిన కట్టే కదా. మీ అమ్మమ్మ నాకు గుర్తు రాలేదు, నువ్వు గుర్తు చేసుకొని చెప్పావు నాకు పాలేసి వండిదని. నేను మామూలు బొబ్బర్లు వండిది మా నాన్నమ్మ, కానీ పాలు వేయలేదు ఎప్పుడు. సరే వండుతాను. ఇప్పుడు బాగుంది కాబట్టి కన్నా మా అమ్మమ్మ మర్చిపోయా. మా అమ్మమ్మ ఎలా వండుతా అంటే దానికన్నా మించి వండాడు. కొబ్బరి పాలతో అనుకోండి ఇది జిడ్డు వచ్చింది చూసావా, కొబ్బరి నూనె లాగా. అదేంట కొంచెం జిడ్డు. మంచిదే. అబ్బా మంచిదే, బాగుంది. అదేండి మీరు కూడా ఇలా కొబ్బరి పాలతో బొబ్బర్లో వండుకొని చూడండి. బొబ్బర్లు ఈ మధ్య దొరుకుతున్నాయి మార్కెట్లోనే. అంటే సీజన్ అనుకుంటే కదా, సీజన్ లోనే మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకండి బాబు. ఆ సీజన్ లో వచ్చిన ప్రతిది వండు తినేయడమేనండి. ఏదైనా సరే సీజన్ లో దొరికిందంటే లబిడి దిబిడే. సీజన్ లో దొరికి చిక్కుడుకాయలు అనగా ఏం దొరుకుతాయి మనకు. గుమ్మడికాయలు దొరికినాయి అనుకోండి, వండేసుకోండి అంతే. అదండి ఈవెన్ మా బావగారు చేసిన విధానంగా అనగా మీకు మట్టి పొయ్య ఎలాగ మామూలు మట్టి పాత్ర దొరికితే అందులో వండుకోండి. కుదరకపోయినా కానీ మీరు ఈ పాలు మా బావగారు ఉన్నట్టు బొబ్బర్లో వేసుకుని, అదే పాలు కొబ్బరి పాలు బొబ్బర్లో వండుకుని తినండి. ఆహా ఓహో అనకపోతే నన్ను అడగండి, వెళ్ళొస్తాను. మరి వీడియో నచ్చితే లైక్ చేసి మన గోదావరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. మరి ఉంటామండి, వెళ్ళొస్తాండి. రేపు ఒక మంచి రెసిపీతో రేపు కలుద్దామండి. మళ్ళీ బాయ్ అండి. అబ్బా పోద్దాం పొలం. బాగుంది.